స్టార్ట్ అయ్యా మక్క. చిన్నికి ఫోన్ ఇవ్వు. అది నేను లిఫ్ట్ లో ఉన్నా, వాళ్ళు స్టెప్స్ దిగుతున్నారు. మళ్ళీ పందెం వేసుకున్నారా? అలాంటిదిలే. కారం పోయింది. ఫాస్ట్ గా దిగుతూ మెట్ల మీద జారి పడతారు గీత. అరే పిల్లల టెన్షన్ కూడా నీకెందుకు అక్క? నీ ఇంటర్వ్యూ సంగతి ఏంటో చూసుకో. ఏంటో గీత, నా లైఫ్ అంబిషన్ కదా, కొద్దిగా నర్వస్ గా ఉంది. అదేం కాదు, యుల్ హ్యాండిల్ దిస్. ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. కొట్టు కొట్టు అదిరా అది ఇది నా నమ్మకం. ఏయ్, పిల్లలు వచ్చారా? స్కూల్ నుంచా? స్కూల్ నుంచి వచ్చే టైం అయితే పైనుంచి కిందకి వచ్చారా అని అడిగా. రాలే. రాలేదు. అరే అవుటేంట్రా. చిన్ను బన్ను నేను వచ్చేసా, త్వరగా రండి. అవు మేడం, రాత్రి ఐపీఎల్ చూసిండ్రా? నేను క్రికెట్ చూడను. ఆడతారా? అమ్మా వెళ్దామా? కృష్ణయ్య 2 minutes, పిల్లలు వస్తున్నారు. నమస్తే కృష్ణన్న. నమస్తే. ఐపీఎల్ ఏమైనా పెట్టినావా? ఆ పొంతుగాడిని నమ్ముకున్నాను, పైసలు పోగొట్టుకున్నాను. నీ పోయినాయా? నాకు ఊరుకోరా. వచ్చినాయి. చిన్ను బన్ను త్వరగా రండి, లేట్ అవుతుంది. నాట ఇది. కృష్ణయ్య అమ్మా. ఒకసారి పైకి వెళ్ళి చూసొస్తావా? ఎక్కడైనా ఆగారేమో. సరేనమ్మా. ఆట చూడడానికి అదృష్టం ఉండాలి. చిన్ను బన్ను ఎక్కడున్నారమ్మా? పైన ఎక్కడ లేరమ్మా పిల్లలు. లేరా? ఉహు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు మీరు ఎక్కడ దాకా చూసారు? 4వ ఫ్లోర్ దాకా చూసి వచ్చానమ్మా. ఒక పని చేయండి, మీరు కింద చూడండి, నేను పైన చూసొస్తాను. సరే అమ్మా. హే శ్రేయ, నువ్వు చిన్ను బన్నుని ఎక్కడైనా చూసావా? లేదక్క. ఓకే థ్యాంక్ యూ. ఓయ్ చిన్ను బన్నుని చూసావా? చిన్ను 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 పన్ను చిన్ను చిన్ను పన్ను చిన్ను పన్ను చిన్ను హే మీరెవరైనా చిన్ను బన్నుని చూసారా? ఏమో లేదక్క, చూడలేదక్క. లేదక్క, మేము ఇక్కడ ఉన్నాం. రే బాలేరా.
ఎక్కించా ఒక 10 నిమిషాలు. రంగా పర్లేదంటవా? అన్నకు చెప్పకుండా చేస్తున్నాం. పని అయిపోయాక అన్నే ఆనందపడతాడ్రా. ఆడు చూడు ఆ, ఎట్లా పో. కొడతాడో. కృష్ణయ్య పిల్లలు వచ్చారా? రాలేదమ్మా. మీకు అనిపించలే? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు ఒకసారి సారికాంటికి కాల్ చేస్తారా? సారికాంటి పిల్లలు ఏమైనా వచ్చారా? ఏం లేదు. 602 శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. హలో అంకుల్, అది మా పిల్లలు చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? అక్క, చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? హలో లక్ష్మి ఆంటీ, అమ్మ ఉందా? చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? ఇంకెక్కడ ఉంటారు? అదేంటి గీతమ్మా, ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? బేబీ, అది పిల్లల కోసమే వెయిట్ చేసి. అదేంటి నీతో రాలేదా? వాళ్ళు మెట్లు దిగారు, నేను లిఫ్ట్ లో వచ్చాను. 5 నిమిషాలమ్మా, ఎక్కడో ఆగుంటారు, వచ్చేస్తారు. మేడం ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిటింగ్. అవును బేబీ, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు రాలేదు. చిన్ను क्या गीता, आज पेरेंट मीटिंग को नहीं आ रहा है? యా యా కమింగ్. హలో హలో మేడం. అది నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. ఎవరు మీరు? నేను ఆవిడ 906 వైజయంతి మేడం గారు చెల్లెలు. అయితే మా మా పిల్లలు కనపట్లేదు, వాళ్ళు లోపల ఉన్నారో బయటికి వెళ్లారో తెలియట్లేదు. సో సీసీటీవీ చూస్తే నాకు అర్థమవుతుంది. కంగారు ఎందుకండి? నీకేమన్నా మతిపోయిందా? పిల్లలు కనపట్లేదు అంటే కంగారు దేనికి అంటావేంటి? వచ్చి బొమ్మ చూపించు టీవీలో. సారీ, కుదరదు. కాదు కూడదు అనడానికి నువ్వేమి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదు, పనోడివి. అందుకే చెప్తున్నాను, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి. ప్రెసిడెంట్ ఎక్కడ? అచ్చా, మీది తెనాలా? ఎస్, తన నేటివ్ ప్లేస్. ప్రెసిడెంట్ గారు మా ఊరేనండి. మేడం, చిల్డ్రన్స్ డీటెయిల్ ఫిల్అప్ చేయలేదు. ఓ పని చేయరు, మీరు చెప్పురి, నేను రాసుకుంటా. వీ హావ్ 2 చిల్డ్రన్స్ సార్. 12 years ఏమో బాబు, అచ్చా, 5 years పాప. వెరీ గుడ్. అంటే మీరు నలుగురుంటారా ఫ్లాట్లా? లేదండి, మేమిద్దరమే కలిసి ఉంటాం. అదేంటి? బాబు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు, పాప వాళ్ళ నాన్నతో కలిసి ఉంటుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఐ ఆమ్ డైవర్స్, హీఈస్ డైవర్స్, బట్ వీఆర్ మ్యారీడ్. మెచ్చోడు కపుల్. ఏ ఊకోవే, మెచ్యూర్ మెచ్యూర్ అంటే ఊరికేనా మధ్యలో? నేనైతే కన్విన్స్ కాలే. చూడమ్మా, మాదొక రెస్పాన్సిబుల్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీస్. సార్, ఈ కమ్యూనిటీలో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? 900 ఫ్లాట్స్ బిల్ట్ ఇన్ 9 acres విత్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ, చిల్డ్రన్ పార్క్ ఫెసిలిటీ, ఆడిటోరియం, జిమ్, అంతెందుకు 1 టెంపుల్, 3 గాడ్స్, ఫుల్ సెక్యూరిటీ, 365 days 24 hours హెచ్డి కెమెరాస్. అంతెందుకు, మొన్న 801 లో సైకిల్ పోతే ఎన్ని నిమిషాలు పట్టుకున్నాం? 3 నిమిషాలు. అబ్బా, 3 నిమిషాలు కాదు, 2 నిమిషాలు మ్యాగీ చేసే లోపల పట్టేసుకున్నాం. ప్రెసిడెంట్ గారు, ఆ? 2 గంటలుగా వైజయంతి మేడం గారు పిల్లలు కనబట్లేదు. ఆ? మీరు అర్జెంట్ గా రావాలి. అట్లనా? సరే నడు, 1 నిమిషాలు పట్టుకుందాం. నడువా. అదన్నమ్మా. నమస్తే సార్. నమస్తే. ఏంద్రాబాయ్, సీసీ ఫుటేజ్ అడిగితే చూపించాను అనమాట. ఏంది సార్ మీతోని? చూపిస్తా ఒక బాధ, చూపించకపోతే ఒక బాధ. అసలు ఏమైందిరా? పొద్దుటి నుంచి ఫుటేజ్ వస్తలేని చెక్ చేస్తే ఇప్పుడే తెలిసింది సార్. ఏందది? వైర్ని ఎలుకలు ఉరికినాయి సార్. ఎలుకలు కొట్టినట్లేదు, ఎవరో కట్ చేసినట్టుంది. ఇది చూస్తే ఎవరైనా కట్ చేసినట్టు ఉందా సార్? చూడమ్మా, కావాలంటే నిన్నటి ఫుటేజ్ చూపిస్తాడు. సార్, పిల్లలు ఇందక్క నుంచి కనపడట్లేదు సార్. నిన్న ఫుటేజ్ చూసి నన్ను ఏం చేయమంటారు సార్? సరే, టెర్రస్ మీద ఎత్తికినవా? హా, జిమ్ కాడ ఎత్తికినవా? హా, పార్కులు ఎత్తికినవా? వెతికాను, స్పోర్ట్స్ క్లబ్ ఎతికేవా? అన్ని చోట్ల వెతికాం సార్. అట్లయితే పూర్వంలో అసలు అపార్ట్మెంట్ లేనే లేరు, బయటికి పోయేది. అరే ఎన్నిసార్లు చెప్పాలి సార్, పిల్లలు కింది దిగలేదని. కనబడక 2 గంటలైంది, మరి ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలుసు?
ఎన్నిసార్లు అడిగినా కిందకి రాలేదు అంటున్నావు అంటే నువ్వే ఏదో ఒకటి చేసి ఉంటావు. ఏ బేబీ తిక్క తిక్క మాట్లాడకు. ఏంట్రా తెక్క తెక్కకుండేది? మర్యాదగా పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్తావా, పోలీసులకు చెప్పమంటావా? ఏ నువ్వే ఆ ఇంట్లో పని మనిషివి, నువ్వే పెద్ద తేడా. అర్జున్ గారా సరే. ఏంట్రా తేడా? తేడా మాడా అన్నావు అంటే ముఖం పగులుద్ది. ఏందే పగిలేది? ఇలాంటి బాగా చూసినావు గానీ పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పు. ఆపండి. సార్ ఆ? మీరు ఏదో ఒకటి చేయండి సార్. గీత చాయిద్దామండు. ఏమైంది? విశ్వ పిల్లలు చాలా సేపటి నుంచి కనపడట్లేదు. ఎలా? ఎట్లా అంటే మేడం లిఫ్ట్ వచ్చింది సార్, పిల్లలు మెట్ల మించాలి వత్తాళ్ళు వత్తాళ్ళు వత్తనే ఉన్నారు. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడ దాక్కున్నారేమో. కాదు విశ్వ, నేను అన్ని చోట్ల వెతికాను. ఒకవేళ స్కూల్కి వెళ్ళారేమో. ఎలా? కృష్ణయ్య నేను ఇక్కడే ఉన్నాం కదా, ఎలా వెళ్తారు? సార్ నాకెందుకు ఇక్కడ మీద డౌట్ ఏందే గులుగుతాను? మొత్తం ఇదే చేసి ఉంటా, చూసుకోవాలి సార్. లిసన్, విల్ డూ వన్ థింగ్. అది పోలీస్ కంప్లైంట్ చేద్దాం. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా ఈ అపార్ట్మెంట్ లో పోలీసు వాళ్ళే రాలే తెలుసా? మీకెళ్ళి ఎలక్షన్స్ ఉన్నాయి, మా ఇజ్జత్ ఏం కావాలి? సార్ మీ ఎలక్షన్స్ కోసం పిల్లలకి ఏమైనా పర్లేదా? చూడు, పిల్లల్ని మెట్ల మీదకి వెళ్ళి